నిర్మల్ జిల్లా ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుపై అధికారులు జాప్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో లింగాపూర్, సారంగపూర్, ముసాయిపేట గ్రామాల రైతులు పాల్గొనగా కొంతమంది ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. తమ నిరసనపై ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అయినా దీనిపై స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మొక్కలను వెంటనే ఇప్పటికీ నెల రోజులైంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతన్న వరి మక్కలు కోసి నెల రోజులైంది కొనుగోలు కేంద్రాల్లో. ఇప్పటికీ మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రతిరోజు అన్నదాతలు దాని చుట్టూ తిరుక్కుంటూ ఈ మండే ఎండల్లో వడదెబ్బకు గురై ఇప్పటికీ ఒక 10 మంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా అధికారులు గాని నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఎమ్మెల్యే గారు కొనుగోలు కేంద్రాలు నియోజకవర్గంలో ఆయన పర్యవేక్షించిన రోజులు ఇప్పటికీ లేవు. ఆ నాయకులు గాని ఎటువంటి గాని రైతులను పట్టించుకున్న నాదులు లేడు. ఈ రోజు కడుపు మండి మేము నచ్చనలాపూర్ చౌరస్తాలో రైతన్నల ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. దీనికి కూడా అధికారులు ఇప్పటికి మేము కూర్చొని 3 గంటలు అవుతుంది. ఏ ఒక్కరు కూడా ఇక్కడ దీన్ని విజిట్ చేసిన పాపన పోలేదు. ఇంత నిర్లక్ష్యం, అన్నదాత మీద ఇంత నిర్లక్ష్యం అంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అర్ధ గంట లోపల కలెక్టర్ రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అధికారులకు హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుండి.